అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం ఫుల్ గోట్ మటన్ బిర్యానీ, అది కూడా హైదరాబాద్లో స్టైల్లో చేస్తున్నాం. మామూలుగానే మటన్ పీసెస్ చేశాకే నార్మల్గా ఉడకదని ఒక భయం ఉంటుంది. అలాంటిది ఎలాగైతే మనం అరేబియన్స్ కంట్రీస్లో ఎలా అయితే మటన్ బిర్యానీ అక్కడ మందీ చేస్తారో అదే ప్రాసెస్ని ఇక్కడ మనం వాడుకొని మటన్ని ఫుల్ గోట్ని ఈజీగా దాన్ని ఎలా బాయిల్ చేయొచ్చో ఆ చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటో కూడా చూపిస్తాం ఈరోజు వీడియోలో. ముందుగా దీన్ని మసాలాలు ఆ ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా దీంట్లోకి ఇంజెక్ట్ అవ్వడం కోసం కత్తితో సన్నగా చిన్న చిన్న ఘాట్లు పెడదాం. ఎక్కడైతే ఫ్లెష్ ఎక్కువగా ఉంటుందో, మెడ దగ్గర ఎక్కడ తొందరగా బాయిల్ అవ్వదో అలాంటి చోట చిన్న చిన్న కత్తితో ఘాట్లు పెట్టేసి ఆ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలు కూడా చూద్దాం. ముందుగా దీన్ని కత్తితో ఘాట్లు పెడదాం. యాక్చువల్గా మటన్ అవ్వడం ఈ నీస్ వల్ల కొంచెం ఈగలు ఎక్కువగా వస్తున్నాయి. వెంటనే స్టార్ట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఏదైతే మసాలా అవసరం ఉందో దానికోసం ముందుగా మనం దీంట్లో పెరుగు యాడ్ చేద్దాం. ఇదే పెరుగులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటు దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం యాలకులు, లవంగాలు, షాజీరా, పట్టా కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటిని మిక్స్ చేసేద్దాం. మసాలాలన్నింటినీ చక్కగా కలుపుతున్న సమయంలోనే దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. ఈ మిక్చర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేశాక అదే ఫుల్ గోట్ మీద అప్లై చేద్దాం. మసాలాలు పర్ఫెక్ట్గా అప్లై అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేశాక దీన్నే మనం ఒక 2 అవర్స్ వరకు మ్యారినేషన్ కోసం ఉంచుదాం. దాని తర్వాత బిర్యానీ మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్ ముందుగానే మనం నానబెట్టామో వాటినే బాయిల్ చేసి ఏదైతే బిర్యానీ రెగ్యులర్ ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ చేద్దాం. ఫైనల్గా ఇది ఎలా ఉడికిందో కూడా చూద్దాం.
ఓకే. మాషాల్లా. నిజంగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. లెగ్ కూడా పర్ఫెక్ట్ పీస్. చాలామంది నల్లి బొక్క కావాలంటారు కదా, ఫుల్ నల్లి ఇది. దీన్ని తినాలంటే చాలా ఫుడీ అయి ఉండాలి, పెద్ద ఫుడీ అయి ఉండాలి. సీరియస్గా ఆ ఫ్లేవర్స్ తోటే నా నోరు ఊరిపోతుంది, మాటలు కూడా రావట్లేదు. దీన్ని అద్భుతం అనే కంటే మహా అద్భుతం అనొచ్చు. అద్భుతంగా అయింది. పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. ముందుగా చిన్న చిన్న పీసెస్, ఏదైతే ఫ్లెష్ దీని మీట్ ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే నవాబ్స్ కిచెన్ తెలుగుని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి.